తెలుగు తమిళ సినిమా రంగానికి పేరు తెచ్చినటువంటి గవర్నర్ రాజేందర్ గారు, మా మిత్రులు, నిరంతరం ప్రజల గుండెల మెదిలే తీన్మార్ మల్లన్న గారు, మా నాయకులు, కాంగ్రెస్ నాయకులు, ఏఐసిసి కార్యదర్శి, సీనియర్ నాయకులు నా మిత్రులు సంపత్ కుమార్ గారు, శాసనసభ్యులు లక్ష్మీకాంతరావు గారు, సుదర్శన్ గారు, మా అందరినీ ఆహ్వానించినటువంటి సోదరిమణి సింగారపురం ఇందిర గారు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోదరిమణి సునీత గారు, ముందు నిలబడ్డ డాక్టర్ గారు, మీ అందరికీ కూడా నమస్కారాలు, క్రిస్మస్ శుభాకాంక్షలు. గత 3 సంవత్సరాలుగా ప్రతి క్రిస్మస్కి ఇక్కడికి వస్తూ ఉన్నాను. బెంజమిన్ గారి ఆశీస్సులు, మీ అందరి యొక్క శుభాకాంక్షలు తెలపాలని. నేను నిజామాబాద్లో కాన్వెంట్ స్కూల్ చదివినప్పుడు దినమంతా కూడా సిఎస్ఐ చర్చిలోనే ఉండేది, సిఎస్ఐ కాంపౌండ్లో. సో ఆ రకంగా నాకు ఎక్కువ మంది క్రిస్టియన్ మిత్రులే. ఇవాళ జరుపుకుంటుంది గొప్ప పండగ. నేను నిన్న నిజామాబాద్ చర్చిలో చెప్పినాను, జీసస్ క్రైస్ట్ కేవలం క్రైస్తవులకి దేవుడు కాదు, యావత్ ప్రపంచ మానవాళికి దేవుడు. మేమందరం కూడా నిండు మనసుతో ఆరాధించే దేవుడు. ఈ దేశం విభిన్నమైన దేశం, ఎన్నో జాతులు, ఎన్నో మతాలు, ఎన్నో కులాలు, ఎన్నో తెగలు, అందరికీ వారి వారి దేవుళ్ళని ప్రార్థించుకునే స్వేచ్ఛ ఉంది. అందరూ కూడా అన్ని దేవుళ్ళను ప్రార్థించే అవకాశం ఉంది. అందుకే జీసస్ క్రైస్ట్ని అందరూ కూడా ఆరాధిస్తారు. మానవాళికే కొత్త యుగాన్ని ప్రసాదించినటువంటి మహానుభావుడు జీసస్ క్రైస్ట్. ఇవాళ చాలా మంది ముందరటువంటి యువకులు, యువతులు చరిత్ర చదవరు. చరిత్ర చదవాలి, అన్ని మతాల చరిత్రను చదవాలి. జీసస్ క్రైస్ట్ యొక్క చరిత్ర మనకి ఒక స్ట్రాంగ్ మెసేజ్. జీసస్ క్రైస్ట్ యొక్క పరిపూర్ణమైన చరిత్ర చదివితే మనలో మనమే మార్పు చూసుకుంటాం. ఆ చరిత్ర చదవాలి. ముఖ్యంగా యువతరం, ఈవెన్ నా పిల్లలు కూడా పొద్దున్న వేస్తే ఫోను, వాట్సాప్, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, చరిత్రను చదవట్లేదు. క్రైస్ట్ చరిత్ర చదవాలి. దేశానికి స్వాతంత్రం చెప్పిన మహానుభావుల చరిత్ర అంతా చదవాలి. గత చరిత్ర చదివితేనే మన జీవన శైలిని ఆ రకంగా డిజైన్ చేసుకోగలుగుతాం. సో జీసస్ క్రైస్ట్ అనేటువంటి మహానుభావుడు ఒక యుగ పురుషుడు. మా సంపత్ గారు చెప్పినట్టుగా ఈ ప్రపంచం యుగం ఉన్నంత వరకు జీసస్ క్రైస్ట్ మన గుండెలో ఉంటాడు. ఇవాళ నేను పాస్టర్ బెంజమిన్ గారి యొక్క, మీరేమంటారు, ప్రబోధ చాలా సందర్భాలు అయినాను. ద వే హి స్పీక్స్, ద వే హి ఎక్స్ప్లెయిన్స్ ఇస్ ఏ వండర్ఫుల్. నేను చాలా ముగ్ధునయ్యాను. వారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఐఎమ్ ఫ్రమ్ ఏ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అందరిది. కాంగ్రెస్ పార్టీ ఫర్ ఆల్. ఖర్గే గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని మతాలని సగౌరవంగా గౌరవించే పార్టీ. నేను నమ్ముతాను, ఈ భారతదేశం అందరిది. హిందువులకు ఎంత హక్కు ఉంటుందో అంతే క్రైస్తవులకు హక్కు ఉంటుంది. ఎంత హక్కు క్రైస్తవులకు ఉంటుందో అంతే ముస్లింలకు కూడా ఉంటుంది. సెక్యులరిజం అనే ఫౌండేషన్ మీద బిల్డ్ అయినట్టు ఈ దేశంలో మీ అందరికీ కూడా సమాన హక్కులు ఉంటాయి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం త్వరలో అసెంబ్లీలో బిల్లు తేబోతా ఉంది. ఏ మతాన్ని ఎన్ని ఇండివిజువల్ కించపరిస్తే క్రిమినల్ ఛార్జెస్ అట్రాక్ట్ అయ్యే విధంగా
కర్ణాటక రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి లెజిస్లేచర్ని ఇప్పుడు రాబోయే అసెంబ్లీలో ఇక్కడ ప్రవేశపెడతాం, బిల్లు తీసుకొస్తాం. ఏ మతాన్ని ఇంకొక మతవారు కించపరచడానికి వీలు లేకుండా, ఏ ఒక్క ఇంకొక ఇండివిజువల్ని కించపరిచే వీలు లేకుండా ఆ బిల్లు రూపకల్పన జరుగుతుంది. అన్ని మతాల వారు ఈ దేశంలో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో సురక్షితంగా ఉంటారనే మాట భరోసా మీకు ఇస్తూ, మరొక్కసారి మీ అందరినీ కలుసుకున్నటువంటి సౌభాగ్యం కలుగజేసినటువంటి మా సోదరిమణి కాంగ్రెస్ లీడర్ సింగాపూర్ ఇందిరా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు.